అక్క ఆరా బోండాలా ఇది? అవును పునుగులు పునుగులు అయితే మన సబ్స్క్రైబర్స్ మన ఓల్డ్ వీడియోస్లో అడిగినారా, కామెంట్ చేయలే నేను, కానీ చాలా చూసిన అక్క. ఏమని ఇట్లా బోండాలు పునుగులు. అవును కొంతమంది అంటే మొత్తానికి అయితే ఓవరాల్ ఇదే అది ఆ ఐటమ్ కాబట్టి మా అక్కకి చెప్పిన అనమాట. వీడు బోండాలు చాలా అది కాదు, వీడు వీడియో తీయాలన్నా నేను వచ్చి కూర్చొని నాకు అదో నస్సా టార్చర్ గంపడి తినాలని. వండుడు కూడా చేసుడు కూడా నాకు ఒక చాకరీ అయిపోయింది. మొదట్లో ఏమనుకున్నా ఆర్డర్ చేస్తాడు మంచిగా కుమ్మచ్చు బోండాలు బయట పునుగుల షాప్ లో దొరకవా? అవి తింటే ఇంకా అంతే. ఎందుకంటే కనీసం కొనుగోపిరితో ఉండొచ్చు, అవైతే చచ్చిపోతాం. అయితే మా అక్కని బోండాలు తెలివేంది పైసలు సేవింగ్. మా అక్కని బోండాలు చేయాలంటే ఆ పిండి ఏదో ఇట్లా ఇట్లా చుక్క చుక్క విసికి నూనె లేచి ఇవేమో చేసింది. ఎందుకురా అట్లా కిందేస్తాం? ఈ బోండాలు అడిగిన అన్ని చేయడానికి అనే పేరు ఎందుకు అక్క దీనికి గలీజ్? అది కాదు, నువ్వు అడిగిన అన్ని ఆ విధంగా చేయడానికి ఏమన్నా మాస్టర్ షెఫ్నా? ఏదో అక్క కొడతావు కానీ దాంట్లో అక్కని ఏదో పెద్ద మంచి మంచి ఐటమ్లు చేసేస్తుంది అక్క. నేను చేస్తా, నేను చేసేటివి నేను సూపర్ టేస్ట్ గా చేస్తా. నేను చెయ్యని వేటివి నన్ను అడిగితే నాకు అట్లా అనుకోకండి మీరు, సూపర్ టేస్ట్ అని మస్తు గలీజు. నా ఇద్దరు పిల్లల్ని గుసబెట్టి అడగండి మాట చెప్తారు మీకు. ఈడేం చెప్తాడు, ఈడు ఎప్పుడు నా మీద పడి ఏడ్చుడు తప్ప. మా అక్క దగ్గరకు వచ్చినట్టు నేను అసలు నాన్ వెజ్ తినా, ఇంకా అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే అంత గలీజ్గా చేస్తుంది. అంత గలీజ్గా కాదు, నా దగ్గర స్కిన్ లెస్ ఉంటది, వాడి దగ్గర స్కిన్ ఉంటది. ఏంది చీప్? అది చీపా? మరి నాకు మస్తు ఇష్టం స్కిన్ లెస్. స్కిన్ చెప్పినావు కానీ కారం ఎక్కువ వేస్తాను, మసాలా ఎక్కువ వేస్తాను అలాంటివి చెప్పాలి కానీ స్కిన్ ఉండదు అంటే అక్క కాడ, అందుకు తినమాట. మరి నిన్ను హైలైట్ చేసి ఏం లేదు, మా అక్క గలీజ్ వండుతుంది. మసాలాలు ఊరి నుంచి తెచ్చేస్తుంది. అది కాదు, నా దగ్గర మన దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నా. ఏంటంటే మనం ఎట్లా ఎదగలేం, ఎదిగినోడన్నా తక్కువ చేసేస్తే అయిపోయి మన లెవెల్కి వచ్చేస్తాడుగా. అందుకే నేను ఎట్లా ఇది చేయలేను కాబట్టి వాడిని అది ఇది అని చెప్పి చెప్తున్నా. సరే అయితే ఇవి బోండాలా పునుగులా ఏదనుకుంటే అది. బోండాలా పునుగులా మీరే కామెంట్ చేయండి. రెండు కాదంటారు వాళ్ళు. అవి రెండు కాదు, బజ్జీలు అనుకుంటే. బజ్జీ అంటే అది కూడా కాదంటారు. మనకు వచ్చే భాష ఎందుకురా చెప్తావు? సరే కానీ ఒట్టి ఇవ్వే కాదురా, మిరపకాయలు కూడా వేయించుకొచ్చిన. మరి నువ్వు వేసినాగో ఏంటిది? నూనె. నూనెలో వేస్తే నూనె కాకపోతే నీ ముక్కు ఉంటుందా? వీటికే ఇంత నూనె ఉంది, ఎండిపోయి కనిపించిన. వీటికైతే ఇంకా పైన మెరుస్తుంది నూనె. 3 4 5 అరే 5 అంత లేదాడ. కింద మంచిగానే ఉంది లేరా, కింద నీట్గా అంతా సాపేసి. 5 మిరపకాయలు తిని ఇవి తినాలా? నువ్వు ఎట్లన్నా తిని ప్లేట్ ఖాళీ అవ్వాలి. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాలి. ఖాళీ అయిన వాళ్ళు విన్ను. నా దాంట్లో గంపడ వేసుకొచ్చినావు కదా, నేను నీకు ఈక్వల్గా వేస్తే లీక్ అయిపోయిందిలే కానీ కథలు పడకలే కానీ తెలుసుకోవాలని హింట్ కోసం అని చెప్పి ప్లేట్ ఇట్లా చూపిస్తా ఉన్నా. కథలు పడకు. నేను ముఖం మీద చెప్తే మళ్ళా నేను కూడా అట్లా చూపిస్తా. ఇది చూడురి, ఇది చూడురి. నీ లెక్క నేను ఇంట్లో పెడితే ఇంకా బానే ఉంటది, కింద పడద్దని నేను ఇట్లా చేస్తున్నా. సరే ఇవన్నీ లెక్క పెట్టి ఎవరి దాంట్లో ఎక్కువ ఎవరి దాంట్లో తక్కువ కూడా చెప్పండి. సరే లెక్క పెట్టి కౌంట్ చెప్పుర్రు అసలు అయితే. సరే స్టార్ట్ చేయరా. సరే అక్క ఆగు, నువ్వు పట్టుకున్నట్టు నేను కూడా పట్టుకోద్దా? స్టార్ట్. ఇంత డ్రైవ్ తినగలుగుతామా అక్క? చెప్పేటోడు నువ్వే కదా, నీకే తెలియాలి. నీళ్ళు కూడా తెలియదు. అదే కాదు, మమ్మీ కన్నా రెస్ట్ ఇస్తావు కానీ నాకు ఇవ్వాలా? చెప్పురా. నిన్ను ఇబ్బంది పెట్టుడే నా ఛాలెంజ్. మిరపకాయ నీట్గా తినాలి. నీట్గా అంటే తక్కువ కూడా తినాలా? తక్కువ
కొంచెం సన్నగా ఏరొచ్చాక చాలు ఎందుకైతే అప్పుడు నేను ఇకపై ఒకటి అనుకుంటున్నా. ఏమనుకున్నా? నిమ్మకాయ వీడియోస్ లాగా ప్రతి ఫుడ్లో పచ్చిమిరపకాయలు పెట్టి చేయాలి. ఈ మేకప్ వీడియోలో ఉన్నా నీ దాంట్లో నీదా నా ఛాలెంజ్ ఉన్నా. ఆయన ఎవరు ప్రతి దాంట్లో నిమ్మకాయరా? అదే అట్లా వినా నువ్వు కూడా చేస్తావేమో. నువ్వు మేకప్ వేసుకునేటివి, చాయ్ తాగేటివి, వాటిలో కూడా మిరపకాయలు వేసుకుంటావని. నీ దాంట్లో మంచిగా అందంగా ఉండే మా తమ్ముడు ఆ మిరపకాయలు తిని కాస్త కూస్తూ ఉండే ఆ 1% ఉండే అన్నాన్ని కూడా ఓటాలి. 1% ఏందిరా? నా తమ్ముడికి ఏం తక్కువ చెప్పండి. నా తమ్ముడికి ఏం తక్కువ చెప్పండి. మొన్ననే కల్కి మూవీలో కృష్ణుడికి క్యారెక్టర్ అడిగారు. అడిగి ఇజ్జత్ తీసుకోవాలి. నేనే పంపలే. మాకే చెప్పిన ఏం నమ్మకండి. మా అక్కే అందాలో తాగా. అవునా కదా? కామెంట్ చేయండి, నన్ను పెట్టాలా? మన కామెంట్ చూసి చచ్చిపోతారు. ఎందుకు? ఎక్కడ సినిమా అంట, మొత్తం ఆ సినిమా అంతా నా మీద పడాలి. అరే నిజం చెప్పురా. రాజమౌళి గారు గెస్ట్ క్యారెక్టర్ చేసాడు కదా, మా తమ్ముడికి ఫోన్ చేసి మస్తు బతిలాడిండు. మా తమ్ముడు ఫోన్ చేసి పవన్ విష్ణుని క్యారెక్టర్కి నువ్వు తప్ప ఎవరు సెట్ కాదు. ఆ గడ్డం కొరిగేసి వచ్చేసి అని చెప్పి అడుగుతారా? మా తమ్ముడు మా అక్కని అడిగి చెప్తా అన్నాడు. మా అక్కేమో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు అని వద్దన్నది. నేను ఎందుకు వదిలినా తెలుసా? మా తమ్ముడు కృష్ణుడు క్యారెక్టర్ వేస్తే ఆయనతో నిజంగానే కృష్ణుడు అనుకోగల. పెళ్లి కావాల్సినోడు రేపు కృష్ణుడు లీలలు ఉన్నాయని చెప్పి ఎవరు చేసుకోరేమో అని భయపడి వద్దన్నా. అది నిజం చెప్పిరా. మన ఫ్యామిలీ అన్నట్టు మాట్లాడుతూ నిజమే చెప్తారు పాప. మనకి ఏం నిజం? నిన్ను అడిగిందా? నిన్ను అడిగింది. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ అడిగే మా అక్కకి. అప్పుడు నేను పుట్టలే. రీమేక్ చేస్తే సరిపోతా కన్నా. ఆ సినిమాని రీమేక్ చేసేదా నువ్వు? మరి అంత నెగిటివ్ క్యారెక్టర్ రా? అందులో కొంచెమే. నేను నిజ జీవితంలో ఇంకెక్కువనా? జగన్ వస్తుంది. రేటు కన్నా వితూతు ఉండద్దు. ఏంటది? మా తమ్ముడు చిన్నప్పుడు ఒక పిల్లకి ప్రపోజ్ చేసింది చెప్పనా? నెక్స్ట్ వీడియోలో చెప్తా. అయిపోయింది. విన్నర్ 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 గొంతు పట్టుకుంది నాకు. నీళ్ళు తాగేస్తున్నా? కక్కుతావేమ్రా? నేనే గెలిచినాలే చిన్నది నువ్వు.
నాకు గొంతు పట్టుకుంది మనం తొందరగా. చేసినాం అక్క ఈరోజు ఇందాక చెయ్యి తమిళ వేసినాం. ఈ ప్లేట్ పట్టి పట్టుమని కొట్టింది అనుకో. నువ్వు ఇట్లా చెయ్యి మీద వేయంగానే నాకు వాంతింగ్ వచ్చింది. నేను చెయ్యేసిన గంటకు వాంతి చేసి అది రావద్దు బయటికి. నా గొంతు పట్టుకుంటే నువ్వు ఎందుకు రా? నేనే విన్ అయిపోయినా. ఎట్లా విన్ అయినావు నువ్వే? నోట్లో పెట్టేసుకునే వరకే లెక్క. అబ్బా అవును, అన్నీ నీకే వస్తాయి. సర్లే నాకనే వినలే. సర్లే కాదు, రేపు వీడియోలో వీడి లవ్ స్టోరీ వీడి నోట్స్తో వీడే చెప్పాలి. అదే అడుగురు, అందరు అడుగురి చెప్తాడు. ఇప్పుడు లవ్ స్టోరీ కాదులే, చిన్న చిన్న పాపాయి. మాకనే అడుగుతా ఏం చెప్పాలో రాసిస్తా స్క్రిప్ట్ ఒకటి, అది చెప్తా. మస్తు తెలియగలడు తెలుసా, చూస్తే ఎడ్డిపూస అనుకుంటారు కానీ అనుకోకుర్రు అట్లా. మస్తు దేడిచారు. వీడి ముందు నేనే ఎడ్డిపూస. పళ్ళు కూడా మండుతున్నాయి అక్క. ఇంకా అన్నీ మండుతాయిలే. సరే, మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్9 యూట్యూబ్ ఛానల్.